కొంచెం సీరియస్గా మాట్లాడిన ఏం కాదు కదా. నమస్తే అండి. సో ఈ సొసైటీకి ఏమైందంటారు? నరుక్కోటాలు, చంపుకోటాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి. సొసైటీకి ఏం అవ్వలేదండి, సొసైటీ అంతా బాగానే ఉంది, సొసైటీకి ఏం కాలేదు. ఇందులో ఉన్న ఆడవాళ్ళకే కొంచెం పిచ్చి అంటారు, మెంటల్ అంటారు, మద పిచ్చి అంటారు, అర్థం కావట్లేదు. మగవాళ్ళు పిచ్చి అంటారు, అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్పనండి, జీవితంలో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, చేసుకున్న మొగుడు తప్పించి ఉంచుకున్నవాడు రాడు, లవ్ చేసినవాడు రాడు. ఇక్కడ తల్లిదండ్రులు మోసం చేసి లవ్ చేసి ఇంకొకటి మాట కూడా పిచ్చాడు. బరాబర్ చెప్తున్నా, మీరు ఏమైనా అనుకున్నా పర్లేదు. తర్వాత వాడిని పెళ్లి చేసుకుంటారా? గ్యారెంటీ లేదు. వాడు సూసైడ్ చేసి సావాలి. అంటే ఇలాంటివి ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్నాయి కదా, దానికి కారణాలు అంటే సరైన శిక్షలు పడక ఇలాంటి. ఇంకా ఒక విషయం చెప్పండి, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, వంటగది నుంచి బయటకు వచ్చేలా చేశారు. కానీ వంటగదిలోకి వచ్చాక బయటకు వచ్చాక ఏం చేయాలంటే వాళ్ళ దేశానికి ఏం చేయాలి, మంచిగా చదువుకోవాలి. ఒక ఇందిరాగాంధీ ఇంకా ఉన్నారు కదా మన వాళ్ళు, లేడీస్ కూడా అయ్యారు, అట్లా అవ్వటానికి ట్రై చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు లవ్ చేయ, వాళ్ళు లవ్ చేయ, వాళ్ళు లవ్ చేయరా, వాళ్ళ సంకనాకి ఇచ్చేసి ఏడో బక్రగాడు దొరికాడు కానీ పెళ్లి చేసుకుని తర్వాత వాడితో కాపురం చేయలేక వీళ్ళందరికీ అలవాటు పడిపోయి ఆయన తీసుకెళ్ళి ఏ డ్రమ్లోనో లేకపోతే కుక్కర్లోనే పెట్టేసి చంపేస్తున్నారు. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కరెక్ట్గా మగోడికి ఎలాగైతే ఉన్నదో ఆడదానికి కూడా అట్లాగే చేసిందని వాయా వరుస లేకుండా దొబ్బించుకునే దాన్ని కూడా తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికి చంపితే అప్పుడు తెలుస్తుంది. ఆడదాన్ని కూడా చూడదు, అప్పుడు అన్ని సెట్ అవుతాయి. ఈ రోజుల్లో అన్నయ్య అంటూ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు, చెల్లిలా అంట తల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇది ఎట్లా వరకు కరెక్ట్? ఎంత ఎలా ఉందంటే ఆడవాళ్ళ వల్ల చాలా మటుకు అయిపోతుంది. ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకో విషయం ఉండండి, వీళ్ళు సరిగ్గా లేక పాప అమ్మాయి వచ్చిన ఆడపిల్లల్ని చాలా ఘోరంగా రేప్ చేసి పొగోళ్ళు కూడా చంపేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎందుకు ఎలా ఉండకూడదని చెప్పి వాళ్ళు సైకోయిజం వచ్చేసి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇద్దరికి చంపేసుకుంటూ ఉన్నారు. కానీ ఇందులో పసిపిల్లన ఇది అయిపోతున్నారు. 7, 6, 8, 9, 12 సంవత్సరాల పిల్లల్ని అతి కిరాతంగా చెప్తున్నారు. కానీ ఒకటి, వీళ్ళైనా వాళ్ళైనా ఒకే రకం శిక్ష చేయించాలి. ఎలా అంటే నడి రోడ్డు మీద పిచ్చలు కోసి ఆ మగోడికి అయితే ఆడదానికైతే ఎదురు పైన 2 కోసేసి వీడియో పెట్టి పెడితే అటు ఆడే తప్పు చేత ఇచ్చేస్తుంది, మగోడు కూడా చేయడు. సరైన న్యాయం జరగాలి, అలాగే చెయ్యాలి. ఓకే, ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఒక ట్రెండ్ అవుతుంది. ఒక ఆంటీ, ఆవిడ దగ్గరగా 40 సంవత్సరాలు ఉంటాయి, 10వ తరగతి చదువుకున్న ఆ అబ్బాయిని ఆమె లైంగికంగా అంటే దగ్గరికి తీసుకొని ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఉన్న పెద్దలందరికీ చెప్పటము, వాళ్ళందరూ ఆమెను కొట్టడం. ఏంటంటారు? ఇప్పుడు ఆంటీలు, అమ్మాయిలు పోయింది, ఇప్పుడు ఆంటీలు అంటున్నారు, పిల్లగాళ్ళు చిన్న పిల్లలే. ఏంది బిహైండ్ ద రీజన్ ఏంటంటారు? వాళ్ళకి సరైన ఒక దగ్గర పెట్టి వాళ్ళ పేరెంట్స్ కొంతమంది పెద్ద వాళ్ళు కలిసి కరెక్ట్గా వాళ్ళకి మైండ్ వాష్ చేస్తే పిల్లలు అలా జరగదు. వాళ్ళకి ఇప్పుడు తెలియట్లేదు, ముందు వాళ్ళకి జీవితానికి ఏంది ఇలా చేసేమంటే వాళ్ళతోనే సిగ్గు వచ్చే టైం కూడా వస్తుంది. ఆమె కూడా 2 గోపులో పీకేసి చెప్పాలంటే అద్దన చెప్పుల దండ వేసి ఊరంతా తిరిగిస్తే అప్పుడు చిన్నపిల్లలు జోలుకొని వెళ్ళకుండా ఉంటుంది. రేపు ఇవాళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటానండి, రేపు అదే పిల్లల్ని చేయకుండా ఎలాగైతే చిన్నపిల్లల్ని రేపు చేసి చంపేస్తారు బాయ్స్, అట్లాగే రేపు పొద్దున అది కూడా చిన్నపిల్లల్ని రేపు చేసి చంపేసి ఏదో దాంట్లో దోసేద్ది. అది దానికి ఒక ముందే దాన్ని కరెక్ట్గా వేస్తే ఇంకొకసారి పిల్లల జోలికి వెళ్దాం. ఏ వయసులో పెళ్లి చేసుకుంటే దొమ్మ చాటమే ఆడవాళ్ళ కొంతమందికి వరుసవాయి లేదా? ఇది పవిత్రమైన భారతదేశంలో పుట్టాక ఇదేం పని? మనకంటే ఇతర దేశంలో సరిగ్గా ఉంటున్నారు, వాళ్ళకి సంస్కృతి సంస్కారం అన్నట్టు వాళ్ళు బాగుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, గల్లీకో లవర్ని పెట్టుకుంటున్నారు, ఈదికో లవర్ని పెడుతున్నారు. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఉంది, అది మంచిగా వాడాలి కానీ అందరూ చెడ్డగా వాడుతున్నాడు. ఎవడన్నా ఒకడు హాయ్ బాయ్, హాయ్ బాగున్నారా అని అడిగితే చాలు, ఆడ కింద హాయ్ బాయ్ అని పెట్టి ఫోన్ నెంబర్లు పెట్టి షేర్ చేసుకున్నారా.